హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నర్రావేణు సౌజన్యంతో విశ్వకవి 85వ వర్ధంతి స్మృతిని ఆ సందర్భంగా నివాళి. ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తాను. విశ్వకవి 85వ వర్ధంతి స్మృతి. ఇక వినండి. విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్కడ మనస్సుకు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా ప్రవహిస్తుందో ఆ స్వేచ్ఛా ప్రపంచంలో నా దేశం మేల్కొనాలని నా ఆకాంక్ష అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన 85వ వర్ధంతి స్మృతిలో తన అసామాన్య కవిత్వం, నవలలు, సంగీతం, నాటకాలు, చిత్రకళతో భారతీయ సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడికి ఆయన 85వ వర్ధంతి స్మృతి సందర్భంగా ఘన నివాళులు. విశ్వకవి గురుదేవ్ కవిత్వం, నవలలు, కథలు, వ్యాసాలు, నాటకాలు, రవీంద్ర సంగీత్, చిత్రకళ ఇలా ఆయన అపార ప్రతిభ కలిగిన ఆయనే శాంతినికేతన్ స్థాపకుడు. విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఆధునిక విద్యకు నూతన దిశానిర్దేశం చేశాడు. ఆయన స్వాతంత్రోద్యమానికి మద్దతు పలికి జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా నైట్హుడ్ బిరుదును, ఆయనకున్నటువంటి నైట్హుడ్ బిరుదును తిరస్కరించి దేశభక్తికి నిదర్శనంగా నిలిచారు. ఆయన మానవతావాది. మతం, కులం, భాష, ప్రాంత భేదాలకు అతీతంగా మానవత్వమే గొప్పదని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన 1913లో ఆయన రాసిన గీతాంజలికి గాను నోబెల్ బహుమతి సాధించి ఆసియాలో తొలి సాహితీవేత్తగా చరిత్ర సృష్టించారు. అలాంటి ఆ మహనీయుడిని ఆయన 85వ వర్ధంతి ఆగస్టు 7 భారతీయ సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఖ్యాతి తన అసామాన్య కవిత్వం ద్వారా తెచ్చి నవలలు, నాటకాలు, సంగీతం, చిత్రకళతో కోట్లాది హృదయాలను ప్రభావితం చేసిన విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన 85వ వర్ధంతి స్మృతికి నివాళులు అర్పిస్తూ ఆగస్టు 7 విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి. 1861 మే 7న జన్మించిన రవీంద్రనాథ్ ఠాగూర్ భారతీయ సాహిత్యానికి, విద్యారంగానికి, సంగీతానికి, కళలకు చిరస్మరణీయమైన సేవలందించారు. ఆయన 1913లో ఆయన రచించిన గీతాంజలి కావ్య సంపుటికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకొని ఆ గౌరవాన్ని పొందిన తొలి ఆసియా సాహితీవేత్తగా చరిత్ర సృష్టించారు. ఈ ఘనతతో భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్య వేదికపై నిలబెట్టారు. ప్రేమ, మానవత్వం, ప్రకృతి, ఆధ్యాత్మికత, విశ్వ సౌభ్రాతృత్వం వంటి శాశ్వత విలువలను తన రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన రచనలు కాలాన్ని దాటి నేటికి మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. భారత జాతీయ గీతమైన జనగణమన, దాంతోపాటు బంగ్లాదేశ్ జాతీయ గీతమైన అమర్ సోనార్ బాంగ్లా అనే దాన్ని రచించిన అరుదైన గౌరవం రవీంద్రనాథ్ ఠాగూర్కే దక్కింది. ఈయన గాంధీ గారి కన్నా 8 సంవత్సరాలు పెద్దవాడు వయస్సులో. ప్రేమ, మానవత్వం, ప్రకృతి, ఆధ్యాత్మికత, విశ్వ సౌభ్రాతృత్వం వంటి శాశ్వత విలువలను తన రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన రచనలు కాలాన్ని దాటి నేటికి మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయి. అలాగనే ఆయన సేవలు
ప్రత్యేకతలను గమనిస్తే విశ్వకవి గురుదేవ్ కవిత్వం, నవలలు, కథలు, వ్యాసాలు, నాటకాలు, రవీంద్ర సంగీత్, చిత్రకళ ఇటువంటి అనేక రంగాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచి భారతీయ సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు తెచ్చాడు. ఇక శాంతినికేతన్, విశ్వభారతులు అనేవి ప్రకృతి ఒడిలో విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో శాంతినికేతన్లో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించి భారత విద్యా వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేశారు రవీంద్రనాథ్. దేశభక్తుడు ఆయన. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రదానం చేసిన నైట్హుడ్ బిరుదును తిరస్కరించి స్వాతంత్ర సమరయోధులకు తన సంఘీభావాన్ని చాటారు. గొప్ప మానవతావాది ఆయన. కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా మానవత్వమే గొప్పదనే సందేశాన్ని తన జీవితమంతా తన రచనల ద్వారా ప్రపంచానికి అందించారు. ఆయన ఆలోచనలు నేటికి కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. గురుదేవ్ అమరవాక్యం ఏంటంటే, ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా ప్రవహిస్తుందో ఆ స్వేచ్ఛా ప్రపంచంలో నా దేశం మేల్కొనాలని నా ఆకాంక్ష అన్నాడు రవీంద్రనాథ్. భారతీయ సంస్కృతి, సాహిత్యం, సంగీతం, విద్యారంగాలకు రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన సేవలు శాశ్వతంగా చిరస్మరణీయమైనవి. ఆయన ఆశయాలు, ఆలోచనలు, సాహిత్య వారసత్వం యుగయుగాల పాటు భారత జాతికి, ప్రపంచ మానవాళికి స్ఫూర్తిగా నిలిచిపోతాయి. విశ్వకవి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన 85వ వర్ధంతి స్మృతికి మన కానమోకు కథ వచ్చిన శ్రోతల తరఫున వినమ్ర నివాళులర్పిస్తూ నర్రా వేణు అందించిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.